మార్కెట్లోనే అంతా బ్లాక్ మార్కెట్ జరుగుతుందండి. ఎందుకంటే విపరీతమైన రేట్లు అక్కడ పావల పెరిగిందంటే ఇక్కడ ముప్పావల పెరుగుతుంది సార్. ఇక్కడ ఏ వస్తువు అక్కడైనా పెట్టి అక్కడ ఒక రేటు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రేటు చెయ్యి మారిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయి. భారీ ఎత్తున పెరుగుతుంది. టమాటా మొన్నటిదాకా 2 కేజీలు నర 50 అమ్మాం. ఈరోజు 2 కేజీలు 50 అమ్ముతున్నాం. విపరీతమైన రేట్లు ఇక్కడికెక్కడే. ఇది అంతా మార్కెట్ మొత్తం మోసం దగ అంతా. ఏ ఒకటి కూడా ప్రతిదీ కూడా డబ్బులు రేట్లు ఎక్కువగా ఉన్నాయి చాలా. పంచదార 44 రూపాయలు ఉండే వస్తువు 75 రూపాయలు అయ్యింది. అదేవిధంగా బియ్యం ప్యాకెట్ 1500 రూపాయలు ఇప్పుడు ఉన్నది ప్రజెంట్. ఏ వస్తువు కాయగూరలు కొనాలనుకున్నా పావు 20, అర కేజీ 20, పావు 20, అర కేజీ 20 ఇవే రేట్లు ఉన్నాయి. ఏవి కూడా సవకనేది లేవు. అంతా బ్లాక్ మార్కెటే జరుగుతుంది. దీని మీద బ్లాక్ మార్కెట్ మీద ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఎవరు తీసుకుంటున్నారు? కఠినమైన చర్య ఎవరూ తీసుకోవడం లేదు. ఇలాగ న్యాయమైనది ఏమిటి రేట్లు, ఏటి అన్యాయం అని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఇంత పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా పరిస్థితి ఏంటి బాబు? ఇప్పుడు పంచదార 75 రూపాయలు అంటే ఎవరు కొనుక్కోగలరు, ఎవరు తినగలరు చెప్పండి సార్. రెండోది బెల్లం కేజీ ఇప్పుడు 80 రూపాయలు, బియ్యం ప్యాకెట్ 1500 రూపాయలు, టమాటా రేపు అయితే కేజీన్నర 50, 3 కేజీలు 100 రూపాయలు. ఒక రేటు కాదు బాబు. అన్యాయమైన రేట్లు ఏంటంటే గొప్ప కాయగూరలకి, ఈ కిరాణీకి, ఈ బియ్యం గట్లకే వీటికే ఉన్నాయి బాబు. కొనుక్కొని తినలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. అది గవర్నమెంట్ పెద్దవారు ఏంటంటే దీనికి సహకరించి కార్పొరేషన్ చేయాలి. పేదవాళ్ళ లాంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్.